వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక చిన్న సరిహద్దు వివాదంగా మొదలైనటువంటి ఘర్షణ ప్రపంచంలోనే అతిపెద్ద భౌగోళిక యుద్ధాల్లో ఒక్కటిగా మారింది. రష్యా ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటి. ఉక్రెయిన్ యూరోప్లో కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ముగింపు ఎక్కడ ఉంది అనేది స్పష్టంగా కనిపించట్లేదు. అయితే క్వశ్చన్ ఒకటే, ఈ యుద్ధం చివరి దశకు చేరిందా లేక ఇంకా కొనసాగబోయే దీర్ఘకాలపు పోరాటమా? అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? రష్యా దృష్టిలో ఉక్రెయిన్ నాటో వైపు వెళ్లడం తన భద్రతకి ప్రమాదం అని భావించింది. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం తనకి నచ్చిన అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఎంచుకునే హక్కు తనకి ఉంది అని చెప్తోంది. ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలే చివరికి యుద్ధానికి దారితీశాయి. రష్యా ఈ సైనిక చర్యను ప్రారంభించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్ధం ఎలా మారిపోయిందంటే, ప్రారంభంలో రష్యా చాలా వేగంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నించింది. కానీ ఉక్రెయిన్ తీవ్రమైనటువంటి ప్రతిఘటన చూపిస్తూనే ఉంది. తర్వాత యుద్ధం ఒక కొత్త రూపం తీసుకుంది. ఇది కేవలం సైనికుల మధ్య పోరాటం కాదు. ఇప్పుడు ఇందులో డ్రోన్స్, శాటిలైట్ టెక్నాలజీ, సైబర్ అటాక్స్, దీర్ఘశ్రేణి క్షిపణులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్లు ఆధునిక యుద్ధ స్వరూపాన్ని కూడా ఇక్కడ మార్చేశాయి. తక్కువ ఖర్చుతో భారీ ప్రభావం చూపించేటువంటి ఆయుధాలుగా మారాయి. రష్యా బలం ఏంటి మరి? రష్యాకు ఉన్నటువంటి ప్రధాన బలం భారీ సైనిక సామర్థ్యం, ఆయుధ తయారీ శక్తి, సహజ వనరులు, దీర్ఘకాలపు యుద్ధాన్ని తట్టుకునేటువంటి ఆర్థిక సామర్థ్యం కూడా. ప్రపంచపు ఆంక్షలు ఎదురైనా రష్యా తన ఆర్థిక వ్యవస్థని యుద్ధ అవసరాలకి అనుగుణంగా మార్చుకుంది, ఇక్కడ వ్యతిరేకత లేకుండా. మరి ఉక్రెయిన్కి మద్దతు ఎందుకు? ఇక్కడ ఉక్రెయిన్కి అమెరికా, యూరోప్ దేశాలు భారీగా మద్దతు ఇస్తున్నాయి. ఆయుధాలు కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, సైనిక శిక్షణ కావచ్చు, ఇలా అనేక రూపాల్లో వాళ్ళకి సహకారం అందుతోంది. ఇక్కడ వాళ్ళ వాదన ఏంటంటే, ఒక దేశం మరొక దేశ సరిహద్దులని బలవంతంగా మార్చకూడదు అని. మరి ప్రపంచం మీద ప్రభావం? ఈ యుద్ధం కేవలం రష్యా, ఉక్రెయిన్ మధ్య మాత్రమే ఆగలేదు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. ఒక పక్క ఇంధన సంక్షోభం. రష్యా కీలక ఇంధన సరఫరాదారు కావడంతో ధరల మీద ప్రభావం పడింది. ఆహార భద్రత. ఉక్రెయిన్ ధాన్యపు ఎగుమతులు దెబ్బతినడంతో అనేక దేశాలు కూడా ఇక్కడ ప్రభావితమయ్యాయి. ఇక కొత్త ప్రపంచ సమీకరణాలు కూడా మొదలయ్యాయి. అమెరికా, యూరోప్ ఒకవైపు, రష్యా, చైనా మరొక వైపు అనే కొత్త శక్తి సమీకరణాలు కూడా ఇందులో కనిపించాయి. మరి ముగింపు ఎప్పుడు? ఇక్కడ అసలు ప్రశ్న. రెండు దేశాలు తమ తమ లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేవు. రష్యా తన భద్రతా ప్రయోజనాలను ఇక్కడ ప్రస్తావిస్తోంది. ఉక్రెయిన్ తన భూభాగపు రక్షణని ప్రధానంగా చెబుతోంది. అందుకే చర్చలు జరిగినా సరే శాశ్వత పరిష్కారం ఇంకా దూరంగానే ఉంది. మళ్ళీ ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో భారత్ పాత్ర ఏంటి? ఈ విషయంలో భారత్ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలని కొనసాగిస్తూనే మరోవైపు అమెరికా, యూరోప్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా పెంచుకుంటోంది. ఎందుకంటే భారత్ ఎప్పుడు యుద్ధం వైపు కాదు, చర్చల ద్వారానే సమస్యలకి పరిష్కారం అనే వైఖరిని ఇక్కడ వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్తో చర్చలు జరిపింది, రష్యాతో కూడా చర్చలు జరిపింది. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టం చేసింది. ఈ 21వ శతాబ్దపు యుద్ధాలు కేవలం సైన్యాలతో మాత్రమే జరగవు. అవి ఆర్థిక వ్యవస్థలతో, టెక్నాలజీతో, సమాచారంతో, ప్రపంచ రాజకీయాలతో జరుగుతాయి. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఆ తేదీ మాత్రం అయితే తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. రష్యా, ఉక్రెయిన్ పోరు తర్వాత ప్రపంచ శక్తుల సమీకరణ పూర్తి స్థాయిలో మారిపోయింది. మరి ఆ మార్పు ఇంకెంత బలంగా ఉంటుంది? ఎటువంటి రిజల్ట్స్ అనేవి ముందు ఉంటాయి? యుద్ధం ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.